ఆకు ఎంతమందికి తెలుసు? ఇదైతే మా ఊర్లో బలిపిచ్చాకు అంటారు. ఈ పూలతో చిన్న చిన్న హారము ఇట్లా కిరీటం లాగా అట్లా చేసుకోవచ్చు. భలే అందంగా ఉంటది. ఇది అయితే మేము చిన్నప్పుడు ఈ ఆకు కోసం ఎంత తిరిగే వాళ్ళము. పొలాలు గట్టు అంతా తిరిగినా కూడా దొరికేదే కాదు. కొంచెం పిల్లలకి ఎవరికైనా దొరికితే చాలా కోసేసుకుంటారు. దాన్ని అంతా ఇట్లా నూరేసుకొని రసం తీసి దాన్ని ఒక డబ్బాలో పోసుకొని స్లేట్ పెన్సిల్ వాడతాం కదా మనం, పలక బల్పం, వాటిని తుడుపుకోవడానికి అప్పుడు ఈ ఆకు వేసుకునే వాళ్ళ పలక్కి చాలా బాగుంటది. గ్రీన్ గా ఉంటది. పలక ఏదైనా రాస్తే బాగా కనిపిస్తది. సో అట్లా అనమాట. ఇప్పుడైతే ఎంత ఆకుంది, మాకు ఎంత చిన్నప్పుడు కనిపిస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా పీకేసి మా దూడకి వేయడానికి అంతా కోసేసాం చూడండి. దీన్ని ఇంకా ఏదైనా దెబ్బలు తగిలితే కూడా వాడతారంట, దెబ్బలు తగ్గడానికి గాయము. నేనైతే ఎప్పుడు వాడలేదు. ఇదైతే బలిపిచ్చాకే. దీన్ని కొంచెం హైబ్రిడ్ అనమాట. కొంచెం పెద్ద ఆకులు, పూలు పెద్దవిగా ఉంటాయి. చూసారు కదా, సేమ్ అట్లే ఉంటుంది. కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది ఆకు కానీ పువ్వు కానీ ఇలా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఈ ఆకుని ఇలా స్లేట్కి వాడారా? మేమైతే క్లాస్లో బోర్డుకి కూడా పూసేవాళ్ళం.